సనాతన ధర్మం, శాస్త్ర సేవ, గోసేవ సమస్తమైనటువంటి విశేషాలు మనకు శృంగేరి శారదా పీఠంలో మాత్రమే గోచరిస్తాయి. ఇక్కడ ఎంతో విశేషంగా గోసేవ చేస్తున్నారు. ఒక గోశాల నిర్మించారు. అలాగే సమస్తమైనటువంటి శాస్త్రములను ఉద్ధరించటానికి ఆ శాస్త్ర పాఠశాలను ఇక్కడ స్థాపించారు. వేద పాఠశాలను స్థాపించారు. అంటే మన సనాతన ధర్మాన్ని ఏ విధంగా కాపాడాలో అలా సమస్తమైనటువంటి చర్యలు యావత్తు భారతదేశంలో శృంగేరి శారదాపీఠం మాత్రమే తీసుకుంటున్నట్టుగా మా అందరికీ గోచరిస్తూ ఉన్నది. గోవు ప్రాణుల్లో అత్యంతమైనటువంటి సాధువైన ప్రాణి. అంత సాధువైనటువంటి ప్రాణి వేరే ఏదీ లేదు. ఆ గోవును మనం యొక్క తల్లిగా భావించాలి. తల్లి పాలను ఏ విధంగా శిశువు స్వీకరిస్తాడో అదేవిధంగా గోవు యొక్క పాలను కూడా స్వీకరించడం అనేది అవుతుంది. తల్లి పాలు లేనివాడికి గోవు యొక్క పాలను ఇస్తారు, కానీ వేరే ఇంక దేని యొక్క పాలను ఇవ్వరు. కాబట్టి ఆ మాతృస్థానంలో ఆ గోమాత అనేది ఉన్నది. గోవును గురించి విశేషంగా వేదములలో చెప్పబడి ఉన్నది. గౌర్ధేను భవ్యా మాతా రుద్రాణాం దుహితావసూనా విశ్వసాదిత్యానాం అమృతస్య నాభి. గోవు తల్లి